మనం ట్రైన్ టికెట్స్ ని బుక్ చేసి ట్రావెల్ చేయాలనుకున్న తర్వాత ఒకవేళ ట్రైన్ డిలే అయిందనుకోండి, చాలా మంది ఏం చేస్తారంటే ఆ ట్రైన్ టికెట్స్ ని క్యాన్సిల్ చేయడమా లేదంటే ఆ ట్రైన్ టికెట్స్ అలా వదిలేసి వేరొక ట్రైన్ ఆర్ బస్ లో వెళ్ళిపోవడమా చేస్తూ ఉంటారు. ఇకపై అలా చేయొద్దు. టిడిఆర్ టికెట్ డిపాజిట్ రిసిప్ట్ అని మీరు ఐఆర్సిటిసి వెబ్సైట్ లోను ఆర్ ఐఆర్సిటిసి యాప్ లోను ఇదిగోండి ఇలా ఉంటుంది. జస్ట్ ఆ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి మీ టికెట్స్ ని సెలెక్ట్ చేసి ఏ కారణం చేత మీరు టిడిఆర్ ఫైల్ చేస్తున్నారు, 3 గంటల కంటే ఎక్కువ డిలే అవడం కారణంగా ఫైల్ చేస్తున్నారైతే ఇది సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అయితే మీ టిడిఆర్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఆ టిడిఆర్ ఫైల్ చేసిన నెంబర్ కూడా మీకు మెసేజ్ అండ్ మెయిల్ ద్వారా మీకు వస్తుంది. ఈ టిడిఆర్ ని మీరు ఫైల్ చేస్తే మినిమం 30 రోజుల నుంచి మాక్సిమం 90 రోజుల లోపు మీ ఎంటైర్ టికెట్ డబ్బులు ₹1 కూడా తక్కువ కాకుండా మీరు దేని ద్వారా అయితే టికెట్ ని బుక్ చేశారో ఆ పేమెంట్ మెథడ్ కి రీఫండ్ అయిపోతుంది. సో అరగంట గంట లేట్ అయితే ఫైల్ చేయొచ్చు అంటే కాదు, మినిమం 3 గంటలైనా మీరు ఎక్కాల్సిన ట్రైన్ డిలే అవ్వాలి. అండ్ ఇది ఎప్పుడైనా ఫైల్ చేయొచ్చా? కాదు, డిపార్చర్ అయ్యే 1 గంట ముందు దీన్ని మీరు ఖచ్చితంగా ఫైల్ చేయాలి. అండ్ ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియక చాలా మంది టిడిఆర్ ఫైల్ చేయడంలో నెగ్లెక్ట్ చేస్తూ వేలల్లో డబ్బులు నష్టపోతూ ఉంటారు.